ओम शांति। मीठे बच्चे, सबको खुशखबर सुनाओ। अब डीटी डिनाइस्टी స్థాపన हो रही है। మధురమైన పిల్లలు అందరికీ కూడా ఈ ఆనంద వార్తని వినిపించాలి. ఏమంటే ప్రపంచంలో కొత్త ప్రపంచము అంటే దైవీ రాజ్యము స్థాపన అవుతూ ఉన్నది. जब वाइसलेस वर्ल्ड होगा तब बाकी सब विनाश हो जाएगा. ఎప్పుడు ప్రపంచం నిర్వికారిగా అవుతుందో మిగిలిన వికారి ప్రపంచమంతా కూడా వినాశం అయిపోతుంది. అంటే దైవీ రాజ్య స్థాపన ఎప్పుడు పూర్తి అవుతుందో పతిత ప్రపంచ వినాశం కూడా అప్పుడు అవుతుంది. ప్రశ్న, రావణ్ కా శాప్ కబ్ మిల్తా హై? శాపిత్ హోనేకి నిశానీ క్యా హై? రావణుని శాపం ఎప్పుడు దొరుకుతుంది? శాపితులైనటువంటి వాళ్ళ గుర్తు ఏమిటి? जब तुम దేహాభిమాన్ बनते हो రావణ్ కా శాప్ మిల్తా హై. ఎప్పుడు ఆత్మ దేహాభిమానంలో వచ్చేస్తుందో రావణ యొక్క శాపం వాళ్ళకి దొరుకుతుంది. శాపిత్ ఆత్మాయే కంగాల్ వికారి బంతి జాతి హై. శాపగ్రస్తులు పేదవాళ్ళు అయిపోతూ ఉంటారు, వికారులుగా అయిపోతూ ఉంటారు. మన నీచే ఉతర్తి జాతి హై. వాళ్ళల్లో దిగిపోయే కళలు, ఆత్మ చాలా హీనానికి కింద పడిపోతుంది. ఆత్మ అంటే కింద పడిపోయేది అంటే ఆత్మ చాలా హీన పరిస్థితి వచ్చేస్తుంది ఆత్మకి. కారణం రావణ యొక్క శాపము, దేహాభిమానము. अब बाप से वसा लेने के लिए దేహీ అభిమాని బన్నా హై. తండ్రి నుంచి ఆస్తి పొందాలి అంటే పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. अपनी దృష్టి వృత్తి కో పావన్ బనానా హై. మన దృష్టిని మన వృత్తిని పూర్తిగా పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को 84 जन्मों की कहानी सुनाते हैं. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు 84 జన్మల కథ చెప్తూ ఉన్నారు. ఏతో సమస్తే హో సభీతో 84 జన్మ నహీ లేంగే. ఇది అందరికీ తెలుసు, అందరూ కూడా 84 జన్మలు తీసుకోరు. తుమ్ హీ పెహలే సత్యుగ ఆదిమే పూజ్య దేవీ దేవతాతే. మనము మొదట అంటే సత్యుగంలో పూజ్యనీయ దేవీ దేవతగా ఉండేవాళ్ళము. భారత్ మే పెహలే పూజ్య దేవీ దేవతా ధర్మ కా హీ రాధ్యత. భారత్లో మొట్టమొదట పూజ్యనీయులైనటువంటి ఆ దేవీ దేవతా ధర్మమే ఉండేది. లక్ష్మీనారాయణ కా రాధ్యత తో జరూర్ డినాయిస్టీ హోగా. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. రాజ్యము అంటే ఇంకా రాజధానిలో అందరూ ఉంటారు, ప్రజలు, దాసదాసీలు, వ్యాపారస్తులు, పనులు చేసుకునేవాళ్ళు అందరూ ఉంటారు. రాజాయి ఘనార్నేకి మిత్ర సంబంధీ బీ హోగే. రాజవంశము ఉంటుంది, ఆ రాజవంశానికి మిత్ర సంబంధీకులు ఉంటారు. ఏ జైసే ఏక్ కహానీ హై. ఇదంతా కూడా ఒక కథలాగా అన్నమాట. 5000 वर्ष पहले भी इनका రాధ్యత ఏ స్మృతి మే లాతే హై. 5000 సంవత్సరాల ముందు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇది బాబా మనకి స్మృతిలో తెస్తూ ఉన్నారు. భారత్ మే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కా రాధ్యత బేహద్ కా బాప్ బైట్ సమझाते हैं जिसको ही నాలెడ్జ్ఫుల్ కహా జాతా హై. జ్ఞానసాగరుడు అనని బేహద్దు తండ్రికి చెప్తారు. ఆ జ్ఞానసాగరుడు కూర్చొని మనకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. భారత్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. నాలెడ్జ్ కిస్ చీజ్కి హై. తండ్రి జ్ఞానసాగరుడు అంటారు. ఈ జ్ఞానము ఏ జ్ఞానం చెప్తూ ఉన్నారు ఇక్కడ భగవంతుడు వచ్చి. మనుష్య సమస్తే హై సబ్కే అందరికో కర్మ వికర్మకో జాన్నే వాళ్ళ హై. మనుషులు అనుకుంటారు భగవంతునికి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే ఎవరెవరు ఎట్లెట్ల చేస్తూ ఉన్నారు. హరేక్ ఆత్మకో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై. ఈ నాటకంలో ప్రతి ఒక్క ఆత్మకు వాళ్ళ పాత్ర దొరికింది. సభీ ఆత్మాయే అపనే పరంధామే రహతే హై. ఆత్మలందరూ కూడా పరంధామంలో ఉంటారు. ఉన్మే సారా పార్ట్ భరా హువా హై. ప్రతి ఒక్క ఆత్మలో వాళ్ళు ఏ పాత్ర చేయాలి అది పూర్తిగా నిండి ఉంది.
రెడీ బయటే హై కి జాకర్ కర్మక్షేత్ర పర అప్నా పార్ట్ బచాయి. అంటే పరంధామంలో రెడీగా కూర్చొని ఉంటారు. దేనికి? కర్మక్షేత్రంలో వచ్చి వాళ్ళ పాత్ర చేసేదానికోసం. ఏ భీ తుమ్ సమజ్తే హో హమ్ ఆత్మాయేతో సబ్ కుచ్ కర్తీ హై. ఇది కూడా తెలుసు, ఆత్మనే అన్నీ చేసేది. ఆత్మా హీ కేతీ హై ఏ కట్టా హై ఏ నమ్కీ హై. ఆత్మనే చెప్తుంది, ఏదైనా తింటే ఇది పుల్లగా ఉంది, ఇది తీయగా ఉంది, ఇది ఉప్పు ఎక్కువైంది, ఇది కారం ఎక్కువైంది. ఇదంతా చెప్పేది ఎవరు? ఆత్మ. ఆత్మ సమజ్తీ హై హమ్ అభి ఇకారీ పాప్ ఆత్మాయే హై. ఆత్మకి ఇది కూడా తెలుసు, ఇప్పుడు పాపాత్మ అయిపోయినాము, వికారులుగా అయిపోయినాము. ఆసురీ స్వభావ హై. మనుషులకి పూర్తిగా ఆసురీ స్వభావం అయిపోయింది. ఆత్మా హీ కర్మక్షేత్ర పర్ శరీర్ లేకర్ సారా పార్ట్ బజాతీ హై. ఆత్మనే పాత్ర చేస్తుంది. ఈ కర్మక్షేత్రంలో శరీరాన్ని తీసుకుని పాత్ర చేస్తుంది. తో ఏ నిశ్చయ కర్నా చాయే. పిల్లలు ఇది నిశ్చయం చేసుకోవాలి. హమ్ ఆత్మా హీ సబ్ కుచ్ కర్తీ హై. ఆత్మనే అన్నీ చేసేది. ఇది పిల్లలకి నిశ్చయం అయిపోవాలి. అభి బాప్ సే మిలా హై ఫిర్ 5000 వర్ష బాద్ మే మిలా హై. ఇప్పుడు తండ్రి ద్వారా మనకి ఏదైతే దొరికిందో జ్ఞానమో, ఈ జ్ఞానము మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత దొరుకుతుంది. ఏ భీ సమజ్తే హో పూజ్య और పూజారి పావన और పతిత్ బంతే ఆయే హో. ఇది కూడా తెలుసు, పూజనీయులు పూజారులైపోతారు, పావనంగా ఉండేవాళ్ళు పతితులుగా అయిపోతారు. जे పూజ్య హైతో పతిత్ కోయి హో నహీ సక్తే హై. ఎప్పుడు పూజ్యనీయులుగా ఉండేవాళ్ళు అప్పుడు వేరే పతితులు ఎవ్వరూ ఉండరు. జబ్ పూజారీ హైతో పావన్ కోయి నహీ హై. ఎప్పుడు పూజారులు అయిపోతారో అప్పుడు పావనంగా ఎవరు దేవతలు ఉండరు. సత్యుగమే పావన్ పూజ్యతే. సత్యుగంలో దేవతలు పూజ్యనీయులుగా పావనంగా ఉంటారు. జబ్ ద్వాపర్ సే రావణ్ రాజ్య శురూ హోతా హై తబ్ సభీ పతిత్ పూజారీ బంతే హై. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది అప్పటి నుంచే దేహాభిమానంలో వచ్చేసి పతితులుగా పూజారులుగా అయిపోతారు. శివబాబా కేతే హై దేకో శంకరాచార్య భీ మేరా పూజారీ హై. శివబాబా చెప్తూ ఉన్నారు, శంకరాచార్యులు కూడా పూజారి అయిపోయినారు. మేరేకో పూజతే హై. శివబాబాకి పూజ చేస్తారు, శివునికి పూజలు చేస్తారు. शिव का चित्र कोई के पास हीरे का है, कोई के पास सोने का है, कोई के पास చాందీ కా హోతా హై. శివలింగము కొంతమంది దగ్గర వజ్రాల లింగమే ఉంటుంది, కొంతమంది బంగారు లింగాన్ని పెట్టుకుంటారు, కొంతమంది వెండి లింగాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. పూజ్య పవిత్ర హోతే హై ఫిర్ అపవిత్ర బంతే హై. పూజ్యనీయులుగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటారు, పూజారులు ఎప్పుడు అయిపోతారో అపవిత్రమైపోతారు. జైసే కుమారి జబ్ పవిత్ర హోతే హై పూజన్ లాయక్ హోతా హై. కుమారి ఎప్పుడు పవిత్రంగా ఉంటారో అప్పుడు పూజనీయ యోగ్యులుగా ఉంటారు. అపవిత్ర బంతి హైతో ఫిర్ సబ్కే ఆగే సిర్ చూప్తే హై. ఎప్పుడు అపవిత్రం అయిపోతారో అందరి ముందు తల ఉంచుతారు. పూజ్యకి కితనీ సామాగ్రి హై. పూజలు చేసేదానికి ఎన్ని రకాలు వాళ్ళకి సామాను ఉన్నది. కహా భీ ప్రదర్శనీ మ్యూజియం ఆది కోల్తే హో తో ఊపర్ మే త్రిమూర్తి శివ్ జరూర్ చాయే. ఎక్కడైనా ప్రదర్శన ఏర్పాటు చేసినా, మ్యూజియం తయారు చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా పైన త్రిమూర్తి శివ తప్పనిసరిగా కావాలి. నీచే మే లక్ష్మీనారాయణ ఏం ఆబ్జెక్ట్. కింద లక్ష్మీనారాయణ చిత్రము కంపల్సరీ ఉండాల, ఎందుకంటే లక్ష్యం అదే కదా. हम यह पूज्य देवी देवता धर्म की स्थापना कर रहे हैं. మనము పూజ్యనీయ దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తూ ఉన్నాము. వహా ఫిర్ కోయి ఔర్ ధర్మ నహీ రహతా హై. సత్యుగంలో వేరే ధర్మం అనేది అక్కడ ఉండదు. తుమ్ సమఝా సక్తే హో ప్రదర్శనీ మే తో భాషణ ఆది కర్ నహీ సకేంగే. మీరు కావాలంటే ఎవరికైనా చెప్పచ్చు, ప్రదర్శనీలో మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా, అంతేకాని అక్కడ ఉపన్యాసాలు చేసేకి కుదరదు.
समझाने के लिए कि अलग प्रोग्राम चाहिए. ఉపన్యాసం చేయాలి, ప్రసంగం చేయాలి అంటే దానికి వేరే పబ్లిక్ ఫంక్షన్ చేయాల్సి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్య బాత్ హై హమ్ భారతవాసియోं को कुछ खबरें सुनाते हैं. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము భారతీయులకి ఆనందమైన వార్త వినిపించాలి. రాజ్య స్థాపన కర్ రహే భారతదేశంలో దేవీ దేవత రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది. ये डीटी डिनाइस्टी थे अब नहीं है, फिर से इनकी स्थापना होती है. ఒకప్పుడు దైవీ స్వరాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు, తిరిగి అదే స్థాపన అవుతూ ఉన్నది. सब विनाश हो जाएगा. सतयुग में जब एक धर्म था तो अनेक धर्म नहीं है. అన్నీ వినాశం అయిపోతాయి. సత్యయుగంలో ఎప్పుడు ఒక ధర్మం ఉండేదో అప్పుడు అనేక ధర్మాలు ఉండేవి కాదు. जब अनेक धर्म मिलकर एक हो जाए वो तो हो ना सके. అనేక ధర్మాలు కలిసిపోతే బాగుంటుంది అనుకుంటారు, కానీ అది సాధ్యమే లేదు నాటకంలో. वह आते ही एक दो के पिछाड़ी है और वृद्धि को पाते रहते. ధర్మాలు ఒక తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, తర్వాత ధర్మస్థాపన అయిన తర్వాత అవి తిరిగి వృద్ధి అవుతూ ఉంటాయి. पहले आदि सनातन देवी देवता धर्मों प्रायलोप है. कोई भी नहीं जो अपने को देवी देवता का कहला नहीं सकते. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, అది ప్రాయలోపం అయిపోయింది. ఎవరు ఇప్పుడు చెప్పుకోరు మీ ధర్మం ఏమిటి అంటే దేవీ దేవతా ధర్మము అనని చెప్పుకోరు. इनको कहा जाता है विशेष वर्ल्ड. ఈ ప్రపంచమైంది వికారి ప్రపంచము అనని పిలువబడుతుంది. तुम कहते हो हम आपको कुछ खबरें सुनाते हैं. श्री बाबा वाइस्लेस वर्ल्ड స్థాపన कर. మనం అందరికీ ఇది చెప్పవచ్చు, శ్రీబాబా అవతరించి సంపూర్ణ పవిత్ర ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. हम प्रजापिता ब्रह्मा की संतान బ్రహ్మ కుమార్ కుమారియా హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. पहले तो हम भाई भाई है, फिर रचना होती है तो జరూర్ భాయి బెహన్ హోంగా. మొదట అంటే పరంధామంలో ఉన్నప్పుడు భాయి భాయిగా ఉండేవాళ్ళు, తర్వాత ఇక్కడ వచ్చి పాత్ర చేస్తూ ఉన్నాం, భాయి బెహన్ అయిపోయినాము. బాబా హమ్ ఆప్కే బచ్చే హై తో భాయి బెహన్కి క్రిమినల్ అయి జానా సకే. బాబా పిల్లలు అయిన తర్వాత బాబా పిల్లల మధ్య ఎటువంటి వికారి దృష్టి ఉండకూడదు. అంతిమ జనం పవిత్ర బన్నా హై తబహీ పవిత్ర విశ్వకే మాలిక్ బన్ సకేగా. ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండాలి, అప్పుడే పవిత్ర విశ్వ ప్రపంచానికి అంటే విశ్వ మాలిక్ అవుతాము. तुम जानते हो गति सद्गति दाता है एक बाप. పిల్లలకి తెలుసు గతి సద్గతి దాత ఒక తండ్రి అయినారు. పురాణీ దునియా బదల్ కర్ జరూర్ నయీ దునియా స్థాపన హోనీ హై. పాత ప్రపంచము మారి కొత్త ప్రపంచ స్థాపన జరగాలి. ఓ తో భగవాన్ హీ కరేంగే. ఆ కార్యము భగవంతుడే చేస్తారు, వేరే ఎవ్వరూ చేయలేరు. अब वह नई दुनिया कैसे क्रिएट करते ये तुम बच्चे जानते हो. ఆ కొత్త ప్రపంచంని ఎవరు రచన చేస్తారో అది పిల్లలకి తెలుసు. ఆ పురాణీ దునియా భీ హై, ఏ కోయి ఖలాస్ నహీ హువా హై. ఇంకా ఇప్పుడు పాత ప్రపంచం ఉన్నది, పాత ప్రపంచం ఇంకా సమాప్తం కాలేదు. చిత్రం మే భీ హై బ్రహ్మ ద్వారా స్థాపన. చిత్రాలలో త్రిమూర్తి చిత్రంలో ఉన్నది బ్రహ్మ ద్వారా స్థాపన కార్యము. ఇంకా యహ్ బహుత్ జన్మోం కే అంత్ కా జన్మ. ఈ బ్రహ్మ 84 జన్మలలో అంతిమ జన్మలో ఉన్నారు. బ్రహ్మకి జోడీ నహీ
ब्रह्मा की तो एडॉप्शन है. ब्रह्माకు జోడీ లేరు. బ్రహ్మ దత్తత తీసుకున్నారు. సమझाने की बड़ी युक्ति चाहिए. ఈ విషయాలన్నీ తెలిపించడానికి చాలా యుక్తి కావాలి. श्री बाबा ब्रह्मा में प्रवेश कर हमको अपना बनाते हैं. श्री बाबा ब्रह्मा శరీరంలో ప్రవేశించిన తర్వాత श्री बाबा తన వాళ్ళుగా చేసుకున్నారు ఈ బ్రహ్మాని. कोई भी नहीं जो अपने को देवी देवता धर्म का कहला न सके. ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ కూడా మీ ధర్మం ఏమిటి అంటే దేవీ దేవతా ధర్మం అని చెప్పేవాళ్ళు లేరు. तो इसको है विशेष वर्ल्ड कहा जाता है. ఈ ప్రపంచము విశేష వరల్డ్ అని చెప్తారు. हम ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ బ్రహ్మ కుమార్ కుమారియ. మనము ప్రజాపిత బ్రహ్మ సంతానము బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. पहले तो हम भाई भाई है, फिर रचना होती है तो బహన్ బాయి హోంగా. మొదట భాయి భాయిగా ఉండేవాళ్ళము, రచన తర్వాత भाई बहन అయిపోయినాము. सब कहते हैं बाबा हम आपके बच्चे हैं तो भाई बहन की क्रिमिनल అయి జానా సకే. బాబా పిల్లలం అయినాము అంటే సోదర సహోదరులు అవుతాము. ఎటువంటి వికారి దృష్టి అనేది మధ్యలో రాదు. గతి సద్గతి దాత ఏక్ బాప్ హై. అందరికీ గతి సద్గతి దాత ఒక్క తండ్రే అయినారు. పురాణీ దునియా బదల్కర్ జరూర్ నయీ దునియా స్థాపన హోనీ హై. పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలి. ఓ తో భగవాన్ హీ కరేగా. ఆ కార్యం భగవంతుడే చేసేది. అభి పురాణీ దునియా భీ కోయి ఖలాస్ నహీ హువా హై. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఇంకా పూర్తిగా సమాప్తం కాలేదు. శ్రీ బాబా బ్రహ్మా మే ప్రవేశ్ కర్ హమ్కో అప్నా బనాతే హై. శ్రీ బాబా బ్రహ్మ శరీరంలో వచ్చి తన పిల్లలుగా చేసుకున్నారు. హే ఆత్మ తుమ్ హమారే బచ్చే హో. తండ్రి చెప్తూ ఉన్నారు, హే ఆత్మ నువ్వు ఇప్పుడు పరమాత్మ సంతానమైనావు. ఆత్మాయే తో హై ఫిర్ బ్రహ్మ ద్వారా సృష్టి రచి జాయేగా. బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి రచన అవుతూ ఉంది. दूसरी दृष्टि निकल जाती है. भाई भाई समझने से हम श्री बाबा से पावन बनने का वर्षा लेते हैं. ఆత్మ ఆత్మ భాయి భాయి అనుకుంటే మనలో ఉండే వికారి దృష్టి మారిపోతుంది. శివబాబా నుంచి పావనమయ్యేటటువంటి ఆస్తి పొందుతూ ఉన్నాము. రావణ్ से हमको शापित मिलता है. अभी हम देही अभिमानी बनते हैं तो बाप से वर्षा मिलता है. రావణ నుంచి శాపం దొరుకుతుంది. ఎప్పుడు మనం ఆత్మాభిమానిగా ఉంటామో బాబా నుంచి ఆస్తి దొరుకుతుంది. ఆత్మాభిమానిగా ఉంటే, దేహాభిమానంలో వచ్చేస్తే రావణ శాపం దొరుకుతుంది. ఆత్మాభిమానిగా ఉండటం వల్ల సుఖశాంతి ఆనందాలతో తండ్రి ఆస్తి దొరుకుతుంది. శాప్ మిల్నేసే నీచే ఉతర్ జా. రావణ శాపం దొరికింది అంటే కింద పడిపోతాము. భారత్ శాపిత్ హోనా. భారతదేశమే శాపితమైపోయింది. భారత్ కో ఇతనా కంగాల్ వికారి కిస్నే బనా. భారతదేశం నిరుపేద అయిపోయింది, వికారి అయిపోయింది. దీనికి ఎవరు కారణం? ఎవరు చేశారు ఇట్లా? కోయికాతో శాప్ అయినా ఎవరిదో శాపం ఉండబట్టే కదా భారత్ ఇట్లా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. యహై రావణ్ రూపీ మాయాకా శాప. రావణుని శాపము భారత్కి దొరికింది. హర్ వర్ష రావణ్ కో జలాతే హై తో జరూర్ అందుకే భారతదేశంలో ప్రతి సంవత్సరము రావణాసురుణ్ణి కాలుస్తారు. ఎందుకంటే శత్రువు కదా. ధర్మ మే హీ తాకత్ హోతీ హై. అభి హమ్ దేవతా ధర్మకే బంతే హో. ధర్మంలోనే శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దేవీ దేవత ధర్మంకి ఈ ధర్మం మంది అయింది. బాబా నయే ధర్మకి స్థాపన కర్నే నిమిత్త హై. తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని, కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు.
कितनी ताकत वाले धर्म स्थापन करते हैं, ఎంత శక్తి ఉంటే ధర్మ స్థాపన చేయగలుగుతారు. हम बाबा से ताकत लेते हैं, सारे विश्व पर విజయ్ పాతే హై. బాబా నుంచి మనం శక్తిని పొందుతూ ఉన్నాము, పూర్తి ప్రపంచం పైన విజయాన్ని పొందుతాము. याद की यात्रा से ही ताकत मिलती है और विकर्म विनाश होते हैं. తలంపు యాత్ర ద్వారానే శక్తి దొరుకుతుంది, వికర్మ వినాశం అవుతుంది. ये भी एक खेल है, हम कुछ खबरें सुनाते हैं. ఇది కూడా ఒక ఆట అన్నమాట. ఇప్పుడు అందరికీ ఈ ఆనంద వార్త వినిపించాలి. धर्म की स्थापना हो रही है, जिसको ही हेवन स्वर्ग कहते हैं. ధర్మ స్థాపన జరుగుతూ ఉన్నది, అదే స్వర్గము లేదా హెవెన్ అని పిలువబడుతుంది. ऐसे बड़े बड़े अक्षर में लिख दो, బాబా రాయి దేతే హే సబ్సే ముఖ్య హై యహ. పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి, తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇది. ప్రపంచంలో భగవంతుడు అవతరించి ధర్మస్థాపన చేస్తూ ఉన్నారు. అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అనని పెద్ద అక్షరాలతో రాయాలి. हम प्रजापिता ब्रह्मा कुमार कुमारियाँ श्रीमत पर यह कार्य कर रहे हैं. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు ఇదే శ్రీమతం పైన కార్యం చేస్తూ ఉన్నారు. బ్రహ్మకి మత్ నహీ, శ్రీమత్ హై హి పరంపిత పరమాత్మా శివకి జో సబ్కా బాప్ హై. ఇక్కడ బ్రహ్మ యొక్క మతం కాదు ఇది. పరంపిత పరమాత్మ శివ అందరికీ తండ్రి అయినారు. బాప్ ఏక ధర్మ की స్థాపన అనేక ధర్మ का వినాశ करते हैं. తండ్రి వచ్చి ఒక ధర్మ స్థాపన, అనేక ధర్మ వినాశం జరుగుతూ ఉంది. राजयोग सीख यह बनते हैं, हम भी यह बन रहे हैं. రాజయోగం నేర్చుకోవటం వల్ల మనం అట్లా అవుతాము. बेहद का संन्यास किया है, क्योंकि जानते हैं ये पुरानी दुनिया भस्म हो जानी है. మనము బేహద్దు సన్యాసం చేసినాము, ఎందుకంటే ఈ పాత ప్రపంచమే ఇప్పుడు భస్మం అవుతూ ఉన్నది. जैसे हद का बाप नया घर बनाते हैं, फिर पुराने से ममत्व मिट जाते हैं. ఎట్లా హద్దు తండ్రి కొత్త ఇల్లుని తయారు చేస్తారో, తిరిగి పాత ఇంటిపైన మోహం అనేది వెళ్ళిపోతుంది. బాప్ कहते हैं ये पुरानी दुनिया खत्म होनी है. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోవాలి. तुम्हारे लिए नई दुनिया स्थापन कर रहे हैं, नई दुनिया के लिए. మన కోసం కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉన్నది. ఈ చదువు అనేది కొత్త ప్రపంచం కోసం భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. అనేక ధర్మ का వినాశ ఏక ధర్మ की స్థాపన సంగం पर होता है. అనేక ధర్మాల వినాశము ఒక ధర్మ స్థాపన సంగమ యుగంలో అవుతుంది. सतयुग में जब इनका राज्य था तो और कोई धर्म थे नहीं. సతయుగంలో ఎప్పుడు వీళ్ళ రాజ్యం ఉండేదో అప్పుడు వేరే ఏ ధర్మాలు లేవు. ఏ నాలెడ్జ్ బుద్ధి మే రఖనీ హై. పిల్లలు ఈ జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. ऐसे नहीं ये नॉलेज बुद्धि में रखते, दूसरा काम नहीं करते हैं, कितना ख्याल रखते हैं. జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుంటే వేరే పని చేసేకి కాదు అనే మాటే లేదు. పని చేసేటప్పుడు మనం ఎన్ని ఆలోచనలతో చేస్తూ ఉంటాము. चिट्ठियाँ लिखना, पढ़ना, मकान का ख्याल करना, तो भी बाप को याद करते रहना रहता. బ్రహ్మ బాబాకు ఎంత పని ఉండేది. ఆయనకి లెటర్స్ రాసేది, చదువుకునేది, ఇల్లు కట్టించేది, ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఆయనకి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా బాబా తలంపు చేస్తూ ఉంటారు. బాబాకో యాద్ నా కరే తో వికర్మ కైసే వినాశ్ హోగా. బాబా తలంపే చేయలేదు అంటే వికర్మ వినాశం ఎట్లా అవుతుంది. अभी तुम बच्चों को ज्ञान मिला है, तुम आधा कल्प के लिए पूज्य बन रहे हो.
పిల్లలకి జ్ఞానం దొరికింది, అర్ధకల్పానికి మనం పూజనీయులుగా అవుతూ ఉన్నాము. आधा कल्प है पूजारी तमो प्रधान, फिर आधा कल्प पूज्य सतो प्रधान होते हैं. అర్ధకల్పము పూజనీయులుగా సతో ప్రధానంగా ఉంటాము, అర్ధకల్పము పూజారీలు తమో ప్రధానం అయిపోతాము. ఆత్మ పరంపిత పరమాత్మ से योग लगाने से पारस बनती है. ఆత్మ పరంపిత పరమాత్మతో యోగము జోడించటం వల్ల ఆత్మ బంగారు సమానంగా అవుతారు. याद करते करते आयन एज से गोल्डन एज में चले जाएगा. బాబా తలంపు చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుంచి బంగారు యుగానికి వెళ్ళిపోతాము. పతిత్ పావన్ ఏక్ కో హీ కహా జాతా హై. పతిత పావనుడు ఒక్క తండ్రికే చెప్తారు. ఆగే చల్ తుమ్హారా ఆవాజ్ నికలేగా, ఏ తో సబ్ ధర్మ కే లియే హై. పోయే కొద్దీ ఇంకా బాగా అందరికీ మన పేరు తెలుస్తుంది, పేరు ప్రసిద్ధి అవుతుంది. ఈ జ్ఞానము అన్ని ధర్మాల కోసము చెప్పవచ్చు. తుమ్ కేతే భీ హో బాబా కేతే హై పతిత్ పావన్ మై హూ. అందరికీ చెప్పండి, తండ్రి అయినారు, పతిత పావన అయినారు. ముఝే యాద్ కరో తో తుమ్ పావన్ బన్ జాయేగా. తండ్రి తలంపు చేశాము అంటే మనం పావనం అవుతాము. బాకీ సబ్ హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ జాయేగా. అన్ని లెక్కాచారాలు సమాప్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. కహా భీ మూంజ్తే హో తో పూఛ్ సక్తే. ఎక్కడైనా మీకు సందేహం కలిగింది, మీకు అర్థం కాలేదు, అడిగి తెలుసుకోవచ్చు. సత్యుగ్ మే హోతే హీ థోడే హై. సత్యుగంలో జనాభా చాలా తక్కువ మంది ఉంటారు. అభితో అనేక ధర్మ హై. ఇప్పుడు ప్రపంచంలో అనేక ధర్మాలు వచ్చేసినాయి. జరూర్ హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ ఫిర్ ఐసే బనేగా జైసైతే. అందరూ కూడా లెక్కాచారాలు సమాప్తి చేసుకొని వెళ్ళిపోతారు. మొదట ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అట్లా అయిపోతారు. జాన్తే హే హరేక్ కా అప్నా అప్నా పార్ట్ ఆకర్ బచాయేగా. ఈ సృష్టి నాటకంలో ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ పాత్ర చేస్తారు. అభి సబ్కో వాపస్ జానా హై క్యోంకి ఏ తో సబ్ సత్యుగ్ మే తే హీ నహీ. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి పోవాలి, ఎందుకంటే సత్యుగంలో ఇంతమంది అక్కడ ఉండరన్నమాట. బాప్ ఆతే హీ హై ఏక్ ధర్మ కి స్థాపన అనేక ధర్మ కా వినాశ్ కర్నే. తండ్రి వచ్చేదే ఒక ధర్మ స్థాపన అనేక ధర్మ వినాశం చేసేకే. अब नई दुनिया की स्थापना हो रही है. सतयुग जरूर आएगा, चक्र जरूर मिले फिरेगा. కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. సత్యుగం అనేది మళ్ళా తిరిగి వస్తుంది, చక్రం అనేది తప్పనిసరిగా తిరుగుతుంది. టూ మచ్ ఖ్యాలాత్ మే నా జాయే. టూ మచ్గా ఏది ఆలోచన చేయకూడదు. మూల్ బాత్ హమ్ సతో ప్రధాన్ బనేగా తో ఊంచ్ పద పాయేగా. ముఖ్యమైన మాట, మనం సతో ప్రధానం అయిపోతే ఉన్నతమైన పదవి తీసుకుంటాము. కుమారియోं को तो इसमें लग जाना है. కుమారి की कमाई माँ बाप नहीं खाते. కుమారీలు ఈ యొక్క సేవలో బిజీ అయిపోవాలి. కుమారీలు సంపాదించేటటువంటి సంపాదన తల్లిదండ్రులు తినరు. ఆజ్కల్ భూకే హో గయే తో కుమారియోं का भी कमाना पड़ता है. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఆడపిల్లలు సంపాదించేది కూడా మాకు కావాలి అనని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. तुम समझते हो अब पवित्र बना, पवित्र दुनिया का मालिक बनना है. పిల్లలు పవిత్రమయ్యి పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవ్వాలి. हम राजयोगी है, बाप से वर्षा जरूर लेना है. మనం రాజయోగి అయినాము, తండ్రి నుంచి ఆస్తి పొందాలి. अभी तुम पांडव सेना के बने हो, अपनी सर्विस करते हुए भी ख्याल चलना है. ఇప్పుడు మనం పాండవ సైన్యం అయినాము,
మన సర్వీస్ చేస్తూ కూడా మనం ఆలోచించుకోవాలి. సబ్కో రాస్తా బతాయే, అందరికీ దారి చూపించాలి. జితనా కరేగా ఉతనా ఊంచ్ పద పాయేగా. ఎంతెంత అందరికీ దారి చూపిస్తూ ఉంటామో అంత ఉన్నతమైన పదవి పొందుతాము. बाबा से पूछ सकते हैं, इस हालत में मर जाए तो हमको क्या पद मिले. ఒకవేళ ఇప్పుడే మనం చనిపోయాము అనుకోండి, మన పరిస్థితి ఏమిటి, ఏ పదవి దొరుకుతుంది మనకి, బాబాని అడిగి తెలుసుకోవచ్చు. బాబా జట్ బతా దేంగే. సర్వీస్ నహీ కర్తే హో తో ఇస్లియే సాధారణ ఘర్ మే జాకర్ జనం. సేవనే చేయలేదు అంటే వాళ్ళు పోయి ఎటువంటి జన్మ తీసుకుంటారు? మామూలు సాధారణ ఇంట్లో జనం తీసుకుంటారు. ఆఖర్ జ్ఞాన్ లేవే సోతో ముష్కిల్ హై. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి జ్ఞానం తీసుకుంటారనేది కూడా కష్టమే. క్యోంకి ఛోటా బచ్చా ఇతనా జ్ఞాన్తో ఉఠా నా సకే. ఎందుకంటే ఈ జన్మలో పురుషార్థం చేయలేదు, ఆస్తి సంపాదించుకోలేదు. వచ్చే జన్మ చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే వచ్చే జన్మలో ఏమీ చేయలేరు. చిన్నపిల్లలు ఏం చేయగలుగుతారు వచ్చే జన్మ? జ్ఞానం ఏం అర్థమవుతుంది వాళ్ళకి? సమझो బాకీ 2-3 వర్ష హోతే తో క్యా పడ్ సకేగా. ప్రపంచం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకొక 2-3 సంవత్సరాలే అనుకోండి. మళ్ళీ జన్మ తీసుకున్నాము అనుకుంటే అప్పుడు ఈ జన్మనూ లేదు, ఆ జన్మలోనూ ఏమీ చేయలేము. ఏం చదువుకోగలుగుతాము? बाबा बता देगा तुम कोई క్షత్రియ కుల్ మే జాకర్ జనం లేంగే. బాబాకి తెలుసు ఏ పిల్లలు ఎట్లా పురుషార్థాలు చేస్తూ ఉన్నారు అని. బాబా చెప్తారు కూడా, దేవతా కులంలో జన్మ తీసుకుంటారా, క్షత్రియ కులంలో జన్మ తీసుకుంటారా. కర్కే డబల్ తాజ్ మిలేగా. అంటే కొంతమంది పురుషార్థమే చేయరు, అయితే బాబా పిల్లలు అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు త్రేతాయుగంలో లాస్ట్లో వాళ్ళకి డబల్స్ కిరీటం దొరుకుతుంది. స్వర్గ కా ఫుల్ సుకున్ పా నహీ సక్తే హే. స్వర్గం యొక్క పూర్తి సుఖాలు వాళ్ళు అనుభవించలేరు. జో ఫుల్ సర్వీస్ కరేగా పడేగా వా ఫుల్ సుఖ పాయే. ఎవరు పూర్తిగా సర్వీస్ చేస్తారు, పూర్తిగా చదువుకుంటారు, వాళ్ళు పూర్తి సుఖాలు కూడా పొందుతారు. నెంబర్వార్ పురుషార్థ అనుసార్ యహీ ఫుర్నా రఖనా హై. నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా పిల్లలకి ఇదే ఆలోచన ఉండాలి. అబ్బీ నహీ బనేంగేతో కల్ప నహీ బనేగా. ఇప్పుడు ఈ జన్మలో మనం కాలేదు అంటే మళ్ళీ కల్పము ఇట్లనే మనము కాము. हर एक अपने को जान सकते हैं हम कितना మార్క్స్ से పాస్ होंगे. ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళే తెలుస్తుంది నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతాను అనేది. సబ్ జాన్తే హై ఫిర్ కహా జాతా హై భావి. అన్నీ తెలుస్తుంది, లాస్ట్కి ఏమనుకుంటారు? డ్రామా అంతే. అందరి మీద దుఃఖ హోగానా. ఒకవేళ ఫెయిల్ అయినాము అంటే లోపల బాధే కలుగుతుంది కదా, దుఃఖం ఉంటుంది కదా. వెయిట్ హమ్కో క్యా హో గయా. ఇన్ని సంవత్సరాలు బాబా బిడ్డ అయ్యి ఇంత జ్ఞానం తెలుసుకొని నేనేం చేసినాను లాస్ట్కి అని లోపల బాధ కలుగుతుంది కదా. బయటే మనుష్య మర్బీ జాతే హే ఇస్లే బాప్ కేతే హే సుస్తీ మత్ పరో. ఏ సెకండ్ చనిపోతామో, అట్లనే బాగుంటామో, కూర్చొని ఉంటే అట్లే ప్రాణం పోతే. అందుకే బాబా చెప్తారు, ఎంత పురుషార్థం చేయాలి ఇప్పుడే చేసేయండి అంటారు. పురుషార్థ కర్ పరిస్థితి పావన్ బంతే హో రహో రాస్తా బతాతే రహో. చనిపోయిన తర్వాత ఏం పురుషార్థం చేయలేము. ఇప్పుడు బాగా పురుషార్థం చేసి పతిత్ నుంచి పావనం అవ్వాలి, అందరికీ దారి చూపించాలి. కోయి భీ మిత్ర సంబంధి ఆది హై ఉన్ పర్ తరస్ పడతా హై. మిత్ర సంబంధికుల్ని చూస్తే మనకి జాలి కలగాలి. यह विकार बिगर गंध खाने बिगर रह नहीं सकते फिर भी समझाते रहना. కొంతమందికి వికారాలు వదిలేది ఇష్టమే ఉండదు, వాళ్ళకి ఆ వికారాలే ఇష్టము, వాటిల్నే
ప్రేమిస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి కూడా మనం జ్ఞానం చెప్పాలి. నహీ మాన్తే తో హమారే కుల్ కా నహీ హై. వాళ్ళు మనం చెప్పింది ఒప్పుకోలేదా, వదిలిపెట్టేయండి, వాళ్ళు దేవతా కులం వాళ్ళే కాదు. కోషిష్ కర్ ఫియర్ ఘర్ ససుర్ ఘర్ కా కళ్యాణ్ కర్నా హై. సాధ్యమైనంత వరకు అత్తగారింటి వాళ్ళు కావచ్చు, పుట్టింటి వాళ్ళు కావచ్చు, అంటే అమ్మ తరపున వాళ్ళు కావచ్చు, నాన్న తరపున వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మనం కళ్యాణం చేయాలి. ऐसे भी चलन ना हो जो कहे ये तो इससे बात भी नहीं करते ముక్కు మోడ్ దియా హే. అంటే మన నడవడిక అట్లా తయారు చేసుకోకూడదు. అసలు వాళ్ళని చూస్తేనే ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతే అట్లా నడవడిక మనకి ఉండకూడదు. హమ్ సబ్కా కళ్యాణ్ కరే బహుత్ రహం దిల్ బన్నా. ఎవరు ఎట్లా ఉన్నా కూడా, ఎంత పతితులు, ఎంత చెడ్డవాళ్ళు కానీ అటువంటి ఆత్మ కళ్యాణం కూడా మనం చేయాలి. దానికి పిల్లలు చాలా దయా హృదయంతో ఉండాలి. హమ్ సుఖ్ తరఫ్ జాతే హై తో ఔరోం కో భీ రాస్తా బతాయే. మనము సుఖము పొందే మార్గంలో పోతూ ఉన్నాము, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి కదా ఈ మార్గం గురించి. अंधों की लाठी तुम होना गाते हैं अंधों की लाठी तू. గుడ్డి వాళ్ళకి కర్ర లాంటి వాళ్ళం మనము. పాట కూడా పాడతారు, ఓ భగవంతుడా నేను గుడ్డివాణ్ణి, నాకు దారి చూపించు, నాకు కర్ర అవ్వు అని చెప్తారు. అంకే తో సబ్కో హై ఫిర్ భీ బులాతే హై క్యోంకి జ్ఞాన్ కా తీసరా నేత్ర నహీ. గుడ్డివాళ్ళు అంటారు. గుడ్డివాళ్ళు అంటే కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉండి కూడా భగవంతుని ముందు చెప్తారు మేము గుడ్డివాళ్ళము, మాకు దారి తెలియదు అని. ఏ గుడ్డివాళ్ళు? జ్ఞాన నేత్రము, మూడవ నేత్రము లేదు వాళ్ళకి. శాంతి సుఖ రాస్తా బతానే వాళ్ళ ఏక్ హీ బాప్ హై. సుఖ శాంతిని పొందే మార్గం చూపించేవారు ఒక్క పరమాత్మ తండ్రి అయినారు. ఏ తుమ్ బచ్చోం కి బుద్ధి మే అభీ హై ఆగే తోడే హీ సమజ్తే తే. ఇది పిల్లలకి బుద్ధిలో ఉన్నది, మొదట మనకి ఈ మార్గమే తెలియదు. భక్తి మార్గమే కితనా మంత్ర జప్తే హై. భక్తి మార్గంలో ఎంత చేసినాము, ఎన్ని మంత్రాలు జపించినాము. రామ్ రామ్ కహ మछलियों को खिलाते चींटियों को खिलाते. अब ज्ञान मार्ग में तो कुछ भी करने की दरकार नहीं. అక్కడ భక్తి మార్గంలో రామ 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 అంటూ చేపలకి ఆహారం వేశాము, చీమలకి ఆహారం వేశాము. అంటే అదంతా తప్పని కాదు, బాబా చెప్తున్నారు, భలే అది చేశారు. అయితే ఇప్పుడు జ్ఞాన మార్గంలో అవన్నీ అవసరమే లేదు. పక్షియోతో డేర్కే డేర్ మర్ జాతే హై, ఏకకి తుఫాన్ లగ్తా కితనే మర్తే హై. పక్షులు ఎన్ని చనిపోతూ ఉంటాయి, ఒక్క తుఫాన్ వచ్చిందంటే ఎన్ని పక్షులు చనిపోతాయి. న్యాచురల్ క్లామిటీస్తో బహుత్ జోసే ఆయేగా. ప్రకృతి వైపరీత్యాలు చాలా జోరుగా వస్తాయి. రిహార్సల్స్ పోతీ రహేగా. రిహార్సల్స్ అందరికీ రిహార్సల్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దేనికి రిహార్సల్స్? వినాశానికి రిహార్సల్స్. అందర్ మే ఆతే హే అబ్ హమ్ స్వర్గమే జాయేగా. మనస్సులో కలుగుతుంది, మనకే అనిపిస్తుంది స్వర్గానికి పోతాము. వహా అపనే ఫస్ట్ క్లాస్ మెహల్ బనాయేంగే. స్వర్గంలో మనదే ఫస్ట్ క్లాస్ అయినటువంటి మెహల్ తయారవుతుంది. జైసే కల్ప పెహ్లే బనాయా. కల్పం ముందు ఎట్లా తయారైందో ఇప్పుడు అట్లనే తయారవుతుంది. బనాయేంగే ఫిర్ భీ వహీ జో కల్ప పెహ్లే బనాయా హోగా. తయారు చేసేది కూడా ఎవరు? కల్పం ముందు ఎవరు తయారు చేశారో వాళ్ళే చేస్తారు. ఉస్కా ఖ్యాల్ అబ్ క్యోం కరే ఇస్సే తో బాప్కి యాద్. స్వర్గంలో ఎట్లా? స్వర్గంలో ఏ ఇంట్లో పుడతాము, అక్కడ ఎవరు మెహల్ ఎవరు కడతారు? ఆ ఆలోచనలకు బదులుగా ఇప్పుడు బాబా తలంపు చేయాలి. యాద్కి యాత్రకు నహీ భూలో. తలంపు యాత్రను మర్చిపోకూడదు.
మెహల్తో బనేంగే కల్ప పెహలే మిసాల్. మెహల్ తయారవుతుంది కల్పం ముందు ఎట్లా తయారైందో అట్లనే. అభి యాద్ కి యాత్రా మే థోడ్ నిభానా హై ఔర్ బహుత్ ఖుషీ మే రహనా హై. తలంపు యాత్రలో బాబా జత సంబంధం ఉండాలి. బాబా జతలో ఎంత సంబంధం ఉంటుందో అంత ఖుషీ ఉంటుంది. హమ్కో బాప్ టీచర్ సద్గురు మిలా. మనకి తండ్రి టీచర్ సద్గురు దొరికినారు. తో ఇస్మే రోమాంచ్ కడా హోనా హై. భక్తిలో ఎంత కష్టపడినామో అది తలుచుకొని ఇప్పుడు బాబా మనకి ఎంత ఈజీగా దొరికినారు చూడండి. అట్లా అనుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. हम आए ही है अमरपुरी के मालिक बनने के लिए. మనం వచ్చాము అమర్పురికి మాలికులుగా అయ్యే కోసం. ఏ ఖుషి స్థాయి హోనీ చాయే. పిల్లలకి ఈ ఖుషి అనేది బాగా ఎక్కువగా ఉండాలి. యహా రహేగి తబ్ ఫిర్ 21 జనం వహ స్థాయి హో జాయే. ఎవరికి ఇక్కడ ఖుషి ఉంటుందో, ఈ జ్ఞానంలో యోగంలో ఎవరికి ఆ ఖుషి కలుగుతుందో 21 జన్మలకి వాళ్ళకి అంతే స్థాయి అక్కడ ఉంటుంది. बहुतों को याद कराते रहेंगे तो अपनी भी याद बढ़ेगा. అనేక మందికి మనం యోగం నేర్పించినాము, వాళ్ళు తలంపు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యోగం మనకు కూడా పెరుగుతుందన్నమాట. ఫిర్ ఆదత్ పడ్ జాయేగా. జాన్తే హై ఇస్ అపవిత్ర దునియాకు ఆగ్ లగ్నీ హై. ఈ అపవిత్ర ప్రపంచము అగ్గిలో కాలిపోతుంది. ब्राह्मण ही हो जिनको यह ख्याल है इतनी सारी दुनिया खत्म हो जाएगा. ఇంత పెద్ద ప్రపంచము సమాప్తమైపోతుంది. ఈ ఆలోచన బ్రాహ్మణులకే ఉంది, వాళ్ళకి లేదు. సతయుగ్ మే కుచ్ భీ మాలూమ్ నహీ పడేగా. సత్యయుగంలో అక్కడ దేవతలకు ఇవన్నీ తెలియదు. కలియుగంలో మహావినాశం జరిగింది, అంతా సమాప్తమైపోయింది, అదంతా వాళ్ళకి తెలియదు. అభి అంత్ హై తుమ్ యాద్ కే లియే పురుషార్థ్ కర్ రహే హో. ఇప్పుడు అంతిమంలో ఉన్నాము, బాబా తలంపు కోసమే ఇంత పురుషార్థం చేస్తూ ఉన్నాం. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. पति से पावन बनने के लिए पुरुषार्थ में सुस्ती नहीं करना है. పతితుల నుంచి పావనం అవ్వాలి. పురుషార్థంలో ఎప్పుడు సోమరితనం పనికిరాదు. కోయి భీ మిత్ర సంబంధీ ఆది హై ఉన్ పర్ తరస్ రఖర్ సమఝానా హై చోడ్ నహీ దేనా హై. మిత్ర సంబంధీకుల్ని వదిలిపెట్టేయకూడదు. వాళ్ళని చూస్తే దయ కలగాలి, వాళ్ళకి చెప్పాలి, అంతేలే వాళ్ళ కర్మ వాళ్ళది అనని వదిలిపెట్టకూడదు. ఐసీ చలన్ నహీ రఖనీ హై జో కోయి కహే కి ఇన్హోనే తో ముహ్ మోడ్ లియా. మన నడవడిక అట్లా ఉండకూడదు, మనల్ని చూసి వేరే వాళ్ళు పక్కకి తల తిప్పుకొని పోయేట్లుగా. रहम दिल बन सबका कल्याण करना है और सब ख्याला छोड़ एक बाप की याद में रहना. దయా హృదయంతో అందరి కళ్యాణం చేయాలి. అన్ని ఆలోచనలు వదిలేసి ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. वरदान. समाने की शक्ति द्वारा रांग को भी राइट बनाने वाले विश्व परिवर्तक भव. సమాయించుకునేటటువంటి శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేయగలిగే వాళ్ళే విశ్వ పరివర్తకులు అవ్వాలి. ఆ రాంగుని రైట్గా చేసే శక్తి ఎవరికి ఉంటుంది, సమాయించుకునే శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకే వస్తుంది. दूसरे की गलती को देखकर स्वयं गलती नहीं करो. ఇతరుల పొరపాట్లు చూసి మనం పొరపాటు చేయకూడదు. అగర్ కోయి గల్తీ కర్తా హై తో హమ్ రైట్ మే రఖే రహే. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసినారో
మనం కరెక్ట్గా ఉండాలి. ఉస్కే సంఘకే ప్రభావమే నా ఆవే, వాళ్ళ యొక్క సంఘదోషం మన పైన పడకూడదు. जो प्रभाव में आ जाते వాళ్ళు అల్బేలా హో జాతా హై. ఎవరు ఇతరుల ప్రభావంలోకి వస్తారో వాళ్ళు చాలా సోమరులు అయిపోతారు. हर एक सिर्फ ये जिम्मेवारी उठा लो कि मैं राइट के मार्ग पर ही रहूँगी. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జవాబుదారీ వాళ్ళు తీసుకోవాలి. నేను ఎప్పుడూ కరెక్ట్ మార్గంలోనే ఉండాలి. अगर दूसरा रॉन्ग करता है तो समाने की శక్తి को యూజ్ కరో. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ మనం సమాయించుకోవాలి, ఆ శక్తిని ఉపయోగించాలి. किसी की गलती को नोट करने के बजाय उसको सहयोग का नोट दो, अर्थात सहयोग से भरपूर कर दो तो विश्व परिवर्तन का कार्य सहज हो जाएगा. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి సహయోగం ఇవ్వండి, సహయోగంతో వాళ్ళని సంపన్నం చేయండి. విశ్వ పరివర్తన కార్యం అనేది సహజంగా అయిపోతుంది. స్లోగన్, निरंतर योगी बनना है तो हद के मैं और मेरापन को बेहद में परिवर्तन करो. నిరంతర యోగి కావాలి అంటే ఈ మై और మేరా హద్దు నుంచి బేహద్దుగా అవ్వాలి. అంటే అర్థం ఏమిటి అంటే, హద్దు అంటే నా ఫ్యామిలీ, దేహ సంబంధాలు. హద్దు అంటే దేహము, దేహ సంబంధాలు. బేహద్దు అంటే ఆత్మ, ఆత్మ సంబంధాలు. అచ్చా, మధురమైన పిల్లలు, అందరికీ ఇదే ఖుష్ఖబరీ వినిపించండి. దైవీ రాజ్య స్థాపన అవుతూ ఉన్నది. ఎప్పుడు ఈ ప్రపంచం నిర్వికారి ప్రపంచం అవుతుందో మిగిలిన అంతా కూడా వినాశమైపోతుంది. ప్రశ్న, రావణ యొక్క శాపం ఎప్పుడు తగులుతుంది? శాపగ్రస్తుల యొక్క గుర్తు ఏమిటి? ఎప్పుడు దేహాభిమానంలో వచ్చేస్తామో రావణ శాపం దొరుకుతుంది. శాపగ్రస్త ఆత్మలు పేదవాళ్ళు అయిపోతారు, వికారులుగా అయిపోతారు, కింద పడిపోతారు. బాబా నుంచి ఆస్తి పొందాలి, ఆత్మాభిమానిగా అవ్వాలి, మన దృష్టి వృత్తిని పవిత్రంగా చేసుకోవాలి. ఓం శాంతి. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పరమ పునీతమైన నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా.
బాబా నీ వారమైనాము. నీ దివ్య కిరణాలు ప్రభవించే నిన్ను చూచినంత బాబా నీ వారమైనాము. అంతులేని ఆనందం అంతులేని ఆనందం మాకు కలిగే బాబా. మధురా స్వరాగాలు నీ ప్రేమ బాబా. మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే. మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే. నిత్య వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా. మధురా స్వరాగాలు నీ ప్రేమ బాబా. జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని, యోగంలో నేర్పి అమోఘ విధిని. జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని, యోగంలో నేర్పి అమోఘ విధిని. చేర్చేవు మమ్ము చేర్చేవు మమ్ము